వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఓ రోజా, ఓ అనిల్ కుమార్ యాదవ్, అండ్ దెన్ ఓ వంశీ, అండ్ దెన్ ఓ కొడాలి నాని. వీళ్ళందరూ కూడా నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్స్. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రత్యర్థులు ఒక మాట అన్నా ఆయన స్కిన్ సేవ్ చేసేందుకు ఎంత దూరమైనా వీళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎదురుగా ఉంది ఎంతటి వాళ్ళైనా, అది మాజీ సీఎం అయినా, లేకపోతే ఆయన వారసుడైనా, లేకపోతే ఇంకెవరైనా పవన్ కళ్యాణ్ లాంటి ఒక పార్టీకి అధినేత అయినా వీళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు. ఏ స్థాయి తమ మంత్రులుగా ఉన్నా, వీళ్ళలో కొంతమంది మంత్రులుగా పనిచేసినా తమ స్థాయిని తగ్గించుకొని మరి ఎన్నోసార్లు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ సేవ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళలో ఎక్సెప్ట్ వంశీ మొన్న ఇటీవల మాత్రమే 2019 తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చినారు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా అంతకంటే ముందుగా వైఎస్ఆర్సీపీలో చేరారు. సో ఆ స్థాయిలో ఒక ఫైర్ బ్రాండ్స్గా వాళ్ళు చేసిన ఒక విమర్శల వల్ల కావచ్చు, వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్లో చూపించే ఒక దూకుడు కావచ్చు, వాళ్ళకి ఫైర్ బ్రాండ్స్ అనే పేరు, ఫైర్ బ్రాండ్స్ అనే ఒక ఇమేజ్ అయితే ఉంది ఆ నలుగురికి. అలాంటి నలుగురు నేతలు ఈ రోజున వైఎస్ఆర్సీపీలో పూర్తి స్థాయిలో సైలెంట్ అయ్యారు. ఆ సైలెంట్ అవ్వడానికి అనేక అనుమానాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి వీరిలో ఎవరికి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనేది ఒక వార్త అయితే, లైక్ రోజా కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు. మరోవైపు చూసినట్లయితే అటు వంశీని, కొడాలి నానిని షఫుల్ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారనేది ఇంకొక వార్త. సో ఇలాంటి పరిణామాలతో అసలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ, అంతకుముందు అనేక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు లాంటి అంశాల్లో కొడాలి నాని, వంశీ పూర్తిగా సైలెంట్ అవుతూ వచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లు మార్పు పేరుతో చేస్తున్న ఒక ప్రయోగాన్ని మాత్రం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇక వాళ్ళిద్దరే ఎలా ఉంటే రోజా, అనిల్ కుమార్ యాదవ్ పని చెప్పే పరిస్థితిలో లేదు వాళ్ళిద్దరి వ్యవహారం అయితే. సో అట్లాంటి తనను నమ్ముకొని తన అడుగులో అడుగు కలిపి తన వెంట ఇన్ని రోజులుగా నడిచి ఉన్న వాళ్ళ నేతలందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెల్లరేపాటికే ఊహించని షాక్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు తాడేపల్లి నుంచి ఫోన్ వస్తుందంటేనే నేతలు తమ టిక్కెట్కి ఎక్కడ ఎర్తపడుతుందో అని ఉలిక్కి పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఈ రోజున వైసీపీలో. అసలు పర్టికులర్లీ మిగతా నేతలందరిది ఒక ఎత్తు అయితే ఈ నలుగురిది ఒక ఎత్తు వైసీపీలో. అలాంటి వాళ్ళకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నుపోటు పడిచేలా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడేలాగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం నిజంగానే వైఎస్ఆర్సీపీని కూడా ఒక కుదుపుకు గురి చేస్తుంది ఈ రోజున. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినకుండా ఒక సేతయ్యలాగా వ్యవహరిస్తూ వస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఇక్కడ. సో ఒక్కసారి మనం ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో తెలుసుకోవాలంటే, అసలు ఇలాంటి వాళ్ళని కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ని కూడా మనం టచ్ చేసే ప్రయత్నం చేయాలి. ముందుగా మనం ఇక్కడ ఒక రోజా గురించి చెప్పుకున్నట్లయితే మనకు తెలిసిందే, రోజా టీడీపీ నుంచి ఆమె శివప్రసాద్ లాంటి వాళ్ళ కారణంతో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ముందుగా. ఆ తర్వాత ఒక గ్లామర్ హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్గా తనకు వచ్చిన సోలో ఇమేజ్ నట్టు పాలిటిక్స్లో కూడా ఉపయోగించుకోవాలనుకున్నారు. అప్పుడే టీడీపీ దివంగత ఎంపీ ఎవరైతే ఉన్నారో శివప్రసాద్ లాంటి వాళ్ళు ఆమెకి హెల్ప్ అవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆమె టీడీపీలోకి వచ్చున్నారు. టీడీపీ నుంచి 2 సార్లు ఆమె ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. ఒకసారి చంద్రగిరి, అండ్ దెన్ ఒకసారి నగరి. 2 సార్లు కూడా ఆమె ఓడిపోవడం జరిగింది. ఇక పార్టీ తెలుగు మహిళా అధ్యక్షుల పదవికి ఒక అత్యున్నతమైన గౌరవం ఉంది అప్పటికే. అలాంటి పదవిని కూడా రోజాకి ఇవ్వడం జరిగింది. బట్ వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో బెల్ట్ షాపుల మీద ఆమె చేసిన ఒక పోరాటం కానీ, అప్పట్లో మహిళలకు సంబంధించి ఇష్యూస్ మీద రోజా చేసిన ఒక ఫైట్ కానీ ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అయితే తీసుకొచ్చింది టీడీపీలో ఉన్న సమయంలోనే. అయితే ఆమె 2సారి పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆమె వైఎస్ 2సారి సీఎం అయిన తర్వాత ఆయనకు బొకే ఇచ్చి ఆయన కలవడం జరిగింది. ఆమె కలిసిన 2వ రోజే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ క్రమంలోనే అప్పట్లో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న గంగాభవాని లాంటి వాళ్ళు రోజాని ఐరన్ లెగ్ అంటూ కూడా మాట్లాడి ఒక సంచలనానికి అయితే రాష్ట్రంలో తెరదీశారు. ఆ తర్వాత రోజుల్లో ఆమె వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ పార్టీ వెంట నడుచున్నారు. ఇక 2014లో జగన్మోహన్ రెడ్డి ఆమెకు నగరి టికెట్ ఇచ్చారు. అప్పుడు టీడీపీ నుంచి ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన గాలి ముదుకృష్ణ నాయుడు పోటీ చేశారు. ఆయన కూడా చాలా స్వల్ప మెజారిటీతో ఆయన ఓడిపోయారు రోజా చేతిలో. మొదటిసారి ఎమ్మెల్యే అసెంబ్లీకి అడుగుపెట్టారు ఆవిడ. ఇక అటు అసెంబ్లీలో ఉన్న ఇటు బయట ఉన్న రోజా మాత్రం ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్కి మాత్రం అచ్చు గుద్దినట్టు సరిపోతారు. ఇక అట్ ద సేమ్ టైం 2019 ఆమె ఏదైతే 2014లో మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్కి అసెంబ్లీకి ఆమె తేడా తెలియకుండా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తనకున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ని ఎక్స్పోజ్ చేసుకునే క్రమంలో తన స్థాయి తగ్గించి ఆమె చాలాసార్లు తన నిజంగానే ఆ స్థాయిలో ఎదుటి వాళ్ళని విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, భువనేశ్వర్ అయినా, బ్రాహ్మణి అయినా వ్యక్తిగత విమర్శలు చేయడంలో రోజా లాంటి వాళ్ళు ముందుంటూ వస్తారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా. ఇక 2019లో మరోసారి నగరం నుంచి ఆమె పోటీ చేశారు. గాలి భానుప్రకాష్, ఎవరైతే గాలి ముదుకృష్ణ నాయుడు కొడుకు భానుప్రకాష్ ఆమె మీద పోటీ చేశారు. ఆ రోజున ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక 2సారి రోజా ముఖ్యమంత్రి అయిన, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్యాబినెట్లో రోజాకి మంత్రి పదవి వస్తుందని అందరూ లెక్కలు కట్టినా స్టార్టింగ్లో మాత్రం ఆయన ఏపీఐఏసీ పదవికే ఆమెను పరిమితం చేశారు. ఆ తర్వాత
2.5 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో రోజాకి చోటు ఇవ్వడం జరిగింది. ఆమెకి ఏదైతే ఈ రోజున టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు ఆవిడ ఈ క్రమంలోనే. సో ఆమె ఆ స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు గెలుచున్నారు, తను మంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తే ఇక అంతకుముందే గ్రాటిట్యూడ్ ఎక్కువ ఉండేది ఆమెకు జగన్ మీద. సో అప్పటి నుంచి కూడా తను ఎమ్మెల్యేగా గెలిచి తను మంత్రి అయిన దగ్గర నుంచి ఇక జగన్ కోసం అనేక సార్లు ఆమె తన స్థాయి తగ్గించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్ అయినా, ఇటు లోకేష్ అయినా, అటు చంద్రబాబు అయినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఆమె కూడా కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారారు రోజా. అలాంటి రోజాకి ఈ రోజున నగరీలో ఒక సఫకేషన్ అయితే ఎదురవుతోంది. అటు పెద్దిరెడ్డితో ఉన్న ఒక విభేదాలను ఎన్నోసార్లు ఆమె బయటపడే మాట్లాడారు. ఇక మరోవైపు చూస్తే పెద్దిరెడ్డి వర్గం అని చెప్పబడుకునే కేజే కుమార్ కానీ, అదేవిధంగా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో కేజే శాంతి, ఆమె ఈడీ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు, ఆవిడతో ఉన్న ఒక విభేదాలు, ఇక అటు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న చక్రపాణి రెడ్డితోని ఆమెకున్న విభేదాలు కానీ ఇవన్నీ కూడా అనేక సార్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో రోజా వాళ్ళంతా కూడా ఈరోజు పెద్దిరెడ్డి వర్గమే. ఆమె మంత్రి కావడాన్ని పెద్దిరెడ్డి వర్గం డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులందరినీ నగరంలో ఏకం చేసే ప్రయత్నం చేసినా రోజాతో చేతులు కలిపేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు. సో ఆ స్థాయిలో ఒక నెగిటివిటీని అయితే రోజా మూటగట్టుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా ఆమెను తీసేసి ఆమె భర్త సెలవుమణిని పోటీ చేయిస్తారు. బీసీ ఓట్ బ్యాంక్, ఆయన బీసీ కాబట్టి తమిళనాడు ఓటర్స్ నగరంలో ఎక్కువ ఉంటారు కాబట్టి అనే ప్రచారం జరిగినా ఈరోజు మాత్రం రోజాకి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దిరెడ్డి వర్గమే ఆమెను ఓడించే అవకాశం ఉంది. నగరంలో రోజాకున్న ఒక సర్వే రిపోర్ట్స్ కూడా ఆమె నెగిటివిటీని అక్కడ చూపెడుతూ ఉన్నాయన్న ఒక అంచనాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు రోజాని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెడకపోతున్నారన్న లీకులు కూడా వస్తున్నాయి. ఇక మరో నేత విషయానికి వచ్చినట్లయితే అనిల్ కుమార్ యాదవ్. ఇక రోజా కంటే అనిల్ కుమార్ యాదవ్ 2 ఆకులు ఎక్కువే చదివారనుకోవాలి. ఆయన 2014లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఆ తర్వాత అక్కడి నుంచి 2019 ఎన్నికల్లో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోనే అత్యంత కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా అయ్యి ఉన్నారు. అయితే ఆ మంత్రి అయిన తర్వాత అనేక సార్లు అటు హౌస్లో కావచ్చు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే విషయంలో అనిల్ కుమార్ యాదవ్ ముందుండేవాళ్ళు. ఇక అటు కౌన్సిల్లో చూసినట్లయితే లోకేష్ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ప్రతిపక్షం మొన్నటి వరకు. సో అలా లోకేష్ని కూడా ఎన్నోసార్లు వ్యక్తిగతంగా అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఆయన సీరియస్గా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకరికొకరు నువ్వా నేనా అంటూ కూడా అనిల్ కుమార్ యాదవ్ అండ్ లోకేష్ పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒక మాటలో చెప్పాలి అంటే రోజా కంటే ఎక్కువగా అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డిని అనేక సార్లు సేవ్ చేస్తూ వచ్చారు. ఇక తాను మంత్రి అయిన తర్వాత జిల్లాలో ఆయన చూపించిన ఆధిపత్య పోరు నేతల మధ్య విభేదాలకు కూడా కారణమైంది. ఈరోజు చూసినట్లయితే అనిల్ కుమార్ ఒంటరి వాడయ్యారని విమర్శలు ఉన్నాయి. అటు ఆనం రామనారెడ్డి ఫ్యామిలీతో విభేదాలు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు టీడీపీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా టీడీపీలోకి వెళ్ళారు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో. ఇక మరోవైపు చూసినట్లయితే తనకు సన్నిహితుడు అని పేరున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డికి యాంటీ స్టాండ్ తీసుకున్నారో అప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఆయన టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు వాళ్ళిద్దరు విడిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వాళ్ళ వైఫ్ ప్రశాంత్ రెడ్డి కానీ అనిల్ కుమార్ యాదవ్ తీరు మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకు అసలు టికెట్ ఇచ్చినట్లయితే మేము ఒప్పుకో, అవసరమైతే ప్రశాంత్కి ఆ టికెట్ ఇవ్వాలని కూడా వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళు కోరుతూ వస్తున్నారు. ఇలా ఇక కాకాని మంత్రిని చేసినందుకు కారణంగా అప్పటి నుంచి కాకానితో ఒక విభేదాలు అయితే అనిల్కు ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఏ వర్గంతో కూడా అనిల్ కుమార్ యాదవ్కి సత్సంబంధాలు లేవు. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా అనిల్ సిటీ నుంచి పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. అందుకే ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్ను కూడా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి పడబోయే ఫస్ట్ వికెట్ అదే అన్న చర్చ కూడా జరుగుతూ వస్తోంది. ఇక మూడో వ్యక్తి ఎవరంటే కొడాలి నాని. కొడాలి నానిది గుడివాడలో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర. టీడీపీ నుంచి 2004లోనే అది సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్న ఒక సత్సంబంధాల కారణంగా టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుని ఆయన గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఈవెన్ 2009లో కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. గుడివాడిని తక్కువ సమయంలోనే తన కంచుకోటుగా నాని మార్చుకోగలిగారు. ఇక జగన్మోహన్ రెడ్డి వెంట ఎప్పుడైతే నడిచే ప్రయత్నం చేశారో 2014 ఎన్నికల కంటే ముందు అప్పటి నుంచి కూడా నాని టీడీపీ మీద పూర్తి స్థాయిలో విరుచుకుపడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు పేరు ఎత్తితేనే అంత విగరస్గా కామెంట్లు చేస్తూ ఒక బూతుల నానిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక 2014లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అటు రోజాతో పాటుగా అసెంబ్లీలో కూడా అదే స్థాయిలో ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. ఇక అక్కడి నుంచి పార్టీ అధికారంలోకి వచ్చిన మొన్నటి 2019 ఎన్నికల్లో కూడా మరోసారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన మంత్రి పదవి ఇచ్చారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా తాను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, తన అసెంబ్లీలో ఉన్నా, బయట ఉన్నా తన నోటి దూకుడు మాత్రం గట్టు తెగిన గోదావరి అనే విమర్శలు కూడా తెచ్చుకున్నారు. ఒక బూతుల మంత్రిగా కూడా పేరు తెచ్చుకోగలిగారు. ఎన్నోసార్లు ఆయన చేసిన కామెంట్స్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్నట్టుగా కూడా నాని మారిపోయారు. అటు అమరావతి మొదలుకొని అనేక ఇష్యూల్లో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ వరకు కూడా ఎవరిని ఆయన వదిలిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ వరకు.
సో అలాంటి నానిని మంత్రి పదవి బాధ్యతల నుంచి 3 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పించడం జరిగింది. అప్పటి నుంచే నాని సైలెంట్ అయ్యారు. సో పూర్తిగా తన ఫ్రెండ్ అయిన వంశీ లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చినా నానికి పార్టీలో ప్రయారిటీ తగ్గుతూ వచ్చిందన్న విమర్శలు వచ్చాయి. ఇక తన ఫ్రెండ్ అయిన పేరుని నానిని కూడా ఈరోజు పక్కన పెడుతున్న తీరు కొడాలి నాని ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇక ఈరోజు చూసినట్లయితే వెనిగళ్ల రాముని ఎప్పుడైతే అక్కడ ఎస్టాబ్లిష్ చేసిందో, ఎక్కడైతే తీసుకొచ్చి టీడీపీ ఆయన ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుందో, ఒక అభ్యర్థి రా వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరీ రాముని ప్రమోట్ చేస్తున్నారో, అప్పుడే ఈరోజు ఒకటే సామాజిక వర్గం కావడం వాళ్ళిద్దరు. సో వెనిగళ్ల రాము అటు ఆర్థికంగా అటు అంగబలం పుష్కలంగా ఉండడం నానికి ఈరోజు ఒక డ్రాబ్యాక్గా మారాయి. ఆయన చేయించుకుంటున్న సొంత సర్వేల్లో కూడా నాని ఓటమి తప్పదన్న ఒక అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే వెల్లడవుతుంది. అందుకే నానికి అవసరమైతే వేరే కాన్స్టిట్యున్సీకి కానీ లేకపోతే ఆయన్ని ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని ఇంకొక టాక్ కూడా నడుస్తూ వస్తుంది. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి నాట్ యెట్ క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ బట్ ఆ దిశగా నాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారని కూడా అంటున్నారు. ఇక 4వ వ్యక్తి వంశీ గురించి కూడా మనం చెప్పుకోవాలి. వంశీ టీడీపీ నుంచి విజయవాడ నుంచి పోటీ చేశారు ఆయన ఎంపీగా. స్టార్టింగ్లో అతి సామాన్య కార్యకర్తగా ఆయన లైఫ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది టీడీపీలో. హరికృష్ణ ఫ్యామిలీకి ఒక సన్నిహితుడైన కారణంగానే ఆయనకు 2009 ఎన్నికల్లో టికెట్ లభించడం జరిగింది, ఎంపీ టికెట్. బట్ ఎంపీగా ఆ రోజు లగడపాటి చేతిలో వంశీ ఓడిపోయారు. అలాంటి వంశీని 2014 నాటి గన్నవరం పంపించారు చంద్రబాబు నాయుడు, దాస బాలభద్రరావుని కన్విన్స్ చేసి మరి. సో అప్పుడు వంశీ గన్నవరం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అటువైపు నుంచి చూస్తే వైసీపీ వైపున దుట్ట రామచంద్రరావు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఓడించి మరి తక్కువ మెజారిటీతోని వంశీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన స్వపక్షంలో విపక్షం అనే పేరైతే తెచ్చుకోగలిగారు. దేవినేని ఉమా మొదలుకొని జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీద బెజవాడలో ఆలింగనం చేసుకోవడం వరకు అనేక వివాదాల్లో వంశీ ఇరుక్కుంటూ ఆయన కూడా కొడాలి నాని తరహాలోనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న పేరు తెచ్చుకున్నారు. ఇక 2019 నాటికి యార్లగడ్డ వెంకట్రావును ఆయన మీద పోటీకి పెడతాం జరిగింది జగన్. బట్ చాలా నేరేతో యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయారు వంశీ చేతిలో. దుట్టా వర్గం యార్లగడ్డ వర్గం కలిసి పనిచేసిన వంశీ ఈజీగా బయటపడి ఉన్నారు ఆ రోజున. సో అలాంటి వంశీ గెలిచిన 2వ రోజే తన ఫ్రెండ్ అయిన కొడాలి నానితో కలిసి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. ఆ పార్టీ జెండా కప్పేసుకున్నారు ఆయన. అప్పటి నుంచి కూడా నాని కంటే 2 ఆకులు ఎక్కువే చదివిన విధంగా వంశీ మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు సతీమణిని ఆయన అసెంబ్లీ వేదికగా కానీ బయట మాట్లాడిన మాటలు కూడా చంద్రబాబు కన్నీళ్ళకు కూడా కారణమయ్యాయి. ఈరోజు యార్లగడ్డ ఆయన మీద తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళిపోయారు. దుట్టా వర్గం ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. అలానే ఆయన వెంట వచ్చిన టీడీపీ క్యాడర్ కూడా వంశీ తీరుతో వాళ్ళు సహనం కోల్పోతున్న పరిస్థితి ఉంది. దట్టు గత ఎన్నికల్లో చాలా నేరతో మాత్రమే వంశీ గెలుచున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వంశీని విజయవాడ ఎంపీగా పంపిస్తారనే లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. దానికి వంశీ పూర్తి స్థాయిలో అంగీకరించకపోయినా ఆయన ఎలాగైనా కన్విన్స్ కావాలి అని జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు కూడా పంపినట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే అంటే ఈసారి గన్నవరం టికెట్ వంశీకి లేదని అనుకోవచ్చు. ఒకవేళ గన్నవరం నుంచి వంశీ ఏదైతే విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయకుంటే అక్కడి నుంచి కొడాలి నానినైనా పోటీ చేయించాలి. ఎందుకంటే కొడాలి నానిది, ఇటు వంశీది, అండ్ దాని కేసినేని నాని విజయవాడ ఎంపీది ఒకటే సామాజిక వర్గం. సో ఈ సామాజిక వర్గ సమీకరణాలను హిట్ చేయాలి అంటే వీళ్ళిద్దరైతేనే కరెక్ట్ అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఒక రోజా నగరి కావచ్చు, ఒక అనిల్ కుమార్ యాదవ్ చూసినట్లయితే నెల్లూరు సిటీ కావచ్చు, ఇటు గన్నవరం గుడివాడ కొడాలి నాని వంశీ కావచ్చు, ఒక ఫైర్ బ్రాండ్స్గా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన ఈ నలుగురికి కూడా ఈ రోజున స్థానచలనం టికెట్ల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి కొంతమందిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు రోజాకు అండ్ దెన్ అనిల్ యాదవ్కి అయితే అసలు టికెట్ కూడా ఇవ్వను అని చెప్పే ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నారు. సో ఈ పరిణామాలు నిజంగా జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని అయితే నిజంగానే ఒక భ్రమంలో అయితే పడేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి సొంతగా తన నమ్మి తన అడుగుల్లో అడుగు కలిపి పార్టీ కోసం తన కోసం ఒక ఫైర్ బ్రాండ్గా ఒక కేజ్ లాగా నిలబడి వీళ్ళందరినీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిణామాలు వైసీపీని రేపటి ఎన్నికల్లో ఎటువైపు లీడ్ చేయబోతున్నాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంది.